పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గల పర్వతాపురంలోని వరద నీటి సమస్య గురించి క్లుప్తంగా వివరించి స్థానిక కార్పొరేటర్ బొడిగె స్వాతి కృష్ణగౌడ్ దీనిపై వెంటనే స్పందించిన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు మరియు కార్పొరేటర్లు త్వరలోనే శాశ్వత పరిష్కారం చేస్తామని కౌన్సిల్లో తీర్మానం చేయబడింది. లాస్ట్ ఇయర్ వరదకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చిన వర్షానికి మనకి ఇంకా అంత అవగాహన లేదు. అప్పుడు అనుకోకుండా వచ్చిన వర్షం సార్, అప్పుడు అలా జరిగింది. కానీ అది జరిగి కూడా 1 year అయింది, ఇంకా మనం ఏది కూడా మనము ఆలోచించలేదు. మనం నిజానికి మన పిఎంసి నుంచి ఏది తెలుసుకోవడం కూడా అన్ని కూడా మనం చేస్తున్నాం. దయచేసి మిగతా కార్పొరేటర్స్ కూడా నేను చెప్పే మాటకి సహకరించండి. ప్రతి ఒక్కరి సమస్య ఇది, నా ఒక్కదాని సమస్య కాదు సార్. మనం ఏది తెలుసుకున్నా మనం సెటిల్మెంట్ కానీ ఐసోలేషన్ సెంటర్ కానీ మనం ఏది ఆలోచించినా మనం చేసుకోగలుగుతున్నాం. కానీ డ్రైనేజ్ వ్యవస్థను ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం అనేది నాకు కూడా అర్థం అవ్వట్లేదు సార్. ఎందుకంటే ప్రస్తుతానికి పబ్లిక్ లో ఉన్న ఇష్యూ, మెయిన్ ఇష్యూ మన పిఎంసికి వచ్చే ఇష్యూ అదే సార్. ఎందుకంటే వర్షాలు కారణంగా మనం చేసే ప్రతి మంచి పని కూడా ఈ యొక్క వర్షాకాలంలో మనకి చాలా మైనస్ అవుతుంది సార్. ప్రతిపక్షాలకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. దయచేసి దీనిపైన మీరు ఖచ్చితంగా దీనిపైన యుద్ధ ప్రాతిపదికన కొన్ని అంశాలని తీర్మానం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ముఖ్యంగా నేను 5వ డివిజన్ కోసం ఎందుకు చెప్తున్నానంటే సార్, ఎగువన ఉన్న చెరువుల నుంచి వచ్చే వాటర్ అన్ని కూడా దిగువన ఉన్న 5వ డివిజన్ లోకి వస్తున్నాయి. కానీ మనము ప్రతి డ్రైనేజ్ పైప్ లైన్ వేసుకుంటూ వస్తున్నాం. ఒక ప్లాన్ ప్రకారం ఎందుకు చేయట్లేదు అని నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇన్ని రకాలుగా ఇన్ని ప్లాన్ ప్రకారం తీసుకొచ్చి 5వ డివిజన్ వరకు తీసుకొచ్చి అక్కడ నుంచి మనం కాలువలోకి షిఫ్ట్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండేది కానీ పబ్లిక్ లో ఇంత మైనస్ అయ్యేవాళ్ళం కాదు సార్. ముఖ్యంగా ఏంటంటే సార్, నేను చెప్పేది 5వ డివిజన్ లోకి 2nd వార్డు నుంచి 15th వార్డు నుంచి 16th వార్డు 17th వార్డు నుంచి మేడిపల్లి చెరువు లైన్ వచ్చి 2 డయల్ లైన్ వచ్చి 5th డివిజన్ లోకి చెరువులోకి వస్తుంది సార్. అలాగే 19th వార్డు, 18th వార్డు, 17th వార్డు పీర్జాదిగూడ చెరువులో నుంచి వచ్చి అందులో నుంచి 2 డయాలు పూర్తిగా 4 డయాలు చెరువులో నుంచి 5th డివిజన్ నాలలోకి వస్తుంది సార్. చెరువులో నుంచి 1.5 పైప్ లైన్స్ ఉన్నాయి సార్. టోటల్ 3 డయాలు అందులో నుంచి వస్తాయి సార్. సాయి కృష్ణ, సాయేశ్వర్య 3వ వార్డులో నుంచి 2 డయాలు, అలాగే బాలాజీ గోకుల్ నగర్ నుంచి 1 డయా, పర్వతాపురం ఎస్సీ గ్రేవ్యార్డ్ పక్కన నుంచి 2 డయా సార్. అలాగే 4th వార్డు గాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి 2 డయా వాటర్ సార్. ఇలా ఉన్న పర్వతపురం ఆరోగ్య కాలేజ్ దగ్గర నుంచి అది 2 డయా, టోటల్ గా 16 డయా ఆఫ్ వాటర్ 5th డివిజన్ వాటర్. అంటే అక్కడ మనకి అవుట్లెట్ వెళ్ళేది 4 డయా వాటర్ మాత్రమే వెళ్ళేది ఉంది సార్. అది 2011 లో అప్పుడు ఉన్న ఫండ్స్ ప్రకారం అది ఎలా చేస్తారో తెలియదు కానీ 4 డయాలోకి ఇంకా ఈ 16 డయాలోకి ఇంకా కాలనీలోని డ్రైనేజ్ వాటర్ ఇంకేం నేను చెప్పలేదు సార్. ఇన్ని డయా వాటర్ ఆ 4 డయాలు ఇంకా 4 డయా పైప్ లైన్ లో బ్లాక్ అయిపోయి అందులో నుంచి ఆఫ్ ద వాటర్ వెళ్తున్నాయి సార్. అవన్నీ బ్యాక్ అయిపోయి టోటల్ గా డివిజన్ మొత్తం పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది సార్. దీన్ని ఇమీడియట్ గా మనం యుద్ధ బాధ్యతగా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది సార్. దాన్ని కూడా ప్రణాళికబద్ధంగా తీసుకుంటే బాగుంటుంది అని అందరు కూడా దీన్ని తీర్మానించాలని దయచేసి నేను కోరుకుంటున్నాను సార్. దీన్ని మనం లాస్ట్ ఇయర్ కేటీఆర్ సార్ గారు వచ్చినప్పుడు వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్ట్ పని మొదలు పెడతాం 90 కోట్లు. అది చూసుకుంటా ఉంటే ఏళ్ళు గడుస్తాయేమో, మన ప్రాజెక్ట్ పని ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు సార్. కానీ మన మున్సిపాలిటీ నుంచి మనం ముందుగా పని చేసుకుంటే బాగుంటుంది. ఆ ప్రాజెక్ట్ నుంచి ఆ పని నుంచి వచ్చేది వేరే పనిగా పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఇమీడియట్ గా దీనికి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. మనము చెరువులో నుంచి వార్డులో నుంచి వచ్చే వాటర్ ని మనం బావాచి పక్క నుంచి డైవర్ట్ చేసుకుంటే మనం అదొక పక్కన కాలేజ్ నుంచి పైప్ లైన్ నేరుగా మన నారాయణ కర్కోలో కాకుండా మన మూసీలో తీసుకుంటే, ఎందుకంటే 420 square meters ఉంది సార్ చెరువు దగ్గర నుంచి అక్కడికి. మనకి నారాయణ కర్కో నుంచి చెరువులోకి 10 meters డెప్త్ ఉంది సార్. మనం ఈజీగా కూడా తీసుకోవచ్చు. మనం ఇమీడియట్ గా దీన్ని పనులు మొదలు పెట్టామనుకో సార్, మనం సగానికి సగం మనం రిలీఫ్ అయిన వాళ్ళం అవుతాము. ప్రజలు నిన్న నా వార్డులోకి మంది మహిళలు నా ఇంటి ముందు ధర్నా చేశారు సార్. ఎందుకంటే ఇది ఒక్క సమస్య కదా సార్, నా ఒక్క డివిజన్ లో ఈ పని మొదలు పెట్టామనుకో టోటల్ మిగతా డివిజన్ లో వాటర్ కూడా సమస్య కూడా తీరుతుందని నేను అనుకుంటున్నాను సార్. అలాగే చెరువు పక్కన ఉన్న వాటర్ పైప్ లైనే కాకుండా అలాగే మన సాయేశ్వర్యం నుంచి వచ్చే హై టెన్షన్ వైర్ లో కింద ఉండే 5వ రోడ్ నుంచి సార్ 8వ రోడ్
కి పైప్ లైన్ డైవర్ట్ చేసామనుకో, 8వ రోడ్ నుంచి బాలాజీ కమాన్ నుంచి కింది నుంచి మనం గోకుల్ నగర్ మీదుగా రాఘవేంద్ర గ్రేవ్యార్డ్ పక్క నుంచి రోడ్ నుంచి తీసుకొచ్చి మన మల్లికార్జున్ రోడ్ లో నుంచి కెనల్లోకి కలిపితే అదొక డయా వెళ్ళిపోతుంది సార్. అలాగే మన 4th వార్డ్ లో నుంచి గాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి అది తీసుకొచ్చి మనము మన అక్కడ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఈస్ట్, ఇప్పుడు వెస్ట్ సైడ్ వస్తున్నాయి సార్. ఏది 4 డయా పైప్ లైన్ లోకి వాటర్ వస్తున్నాయి. అది కాకుండా ఈస్ట్ సైడ్ మనం బండి చంద్రారెడ్డి వెంచర్ లో నుంచి మనము పైప్ లైన్ తీసుకొని నేరుగా మనం మూసీలోకి మనము డైవర్ట్ చేసామనుకో సార్, అవి కూడా కొద్దిగా ఫ్రీ అవుతాయి సార్. ఇప్పుడు ఈ 3 లైన్లు మనం యుద్ధపాటు కారణంగా మనం తీసుకున్నాం అనుకో సార్, మనం ఇప్పుడు వర్షాకాలం తీరలేదు సార్, ఇంకా మనకు అక్టోబర్ లో వర్షాలు బీభత్సంగా ఉన్నాయి సార్. చెరువు నిండు కుండలా కనిపిస్తుంది సార్. ఏ క్షణంలో ఇంకో గంట వాన పడితే మాత్రం తట్టుకోలేని శక్తిలో ఉంది సార్ చెరువు అయితే, ఎందుకంటే పొంగి పొర్లేటట్టు ఉంది. నిన్న రాత్రి కూడా 100 మంది మహిళలు అర్ధరాత్రి కుర్చీలు వేసుకొని కూర్చున్నారు సార్ కట్ట మీద. మా ప్రాబ్లం ఏం చెప్పాలి, మా అవసరం ఏం చెప్పాలి సార్, ఎవరికి ఆన్సర్ చేసి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. ఇన్ని మంచి పనులు చేసి ఒక్క విషయంలో మాత్రం చాలా మనకి చాలా దెబ్బ పడుతుంది సార్. దయచేసి ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా పనులు మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను సార్.